డబ్బు బుద్ధిని, సరస్వతి బుద్ధిని రెండు రకాలుగా పాడు చేసేస్తాయి. అదేమిటండి, సరస్వతి అంటే బుద్ధిని ఇవ్వాలి కదా, పాడు చేయడం ఏమిటి అంటే అహంకారం ఉంటే. మీరు లోకంలో సరస్వతి విషయంలో, లక్ష్మి విషయంలో ఒకటి గమనించండి. మీ దగ్గర చాలా డబ్బు ఉందండి, మీ వ్యాపారంలో బాగా లాభాలు వస్తున్నాయి అన్నారనుకోండి, ఏమి లాభాలండి, ఏదో పెద్దవాళ్ళు చేసిన వ్యాపారం మూసేస్తే బాగుండదని చేస్తున్నాం, వడ్డీ డబ్బులు వస్తే గొప్పగా ఉందండి మా వ్యాపారం, ఇప్పుడు ఏమొస్తుంది అంటారు ఇందులో అంటారు. డబ్బు ఉందండి అంటే ఒప్పుకోడా, ఏముందండి నా దగ్గర అంటే. మీకు సరస్వతీ కటాక్షం లేదండి, మీకు తెలియదు, అయ్యా నా మాట వినండి, మీరు చదువుకోలేదు కదా, మీకు ఈ విషయం తెలియదు కదా, మీరు ఎందుకు మాట్లాడతారు దాని గురించి అన్నాను అనుకోండి, అత్తరి నీకేం తెలుసు అని చర్చ విరిగి పెడతాడు. సరస్వతీ కటాక్షం లేదురా అంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందిరా అంటే ఒప్పుకోడు, రెండిటితోటి ప్రమాదం. అసలు అది దాటాలంటే మనసుకి సంస్కారం ఉండాలి. డబ్బు బుద్ధిని, సరస్వతి బుద్ధిని రెండు రకాలుగా పాడు చేసేస్తాయి.